మీరు చూస్తే 21 టెంపుల్స్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే 4 కోట్ల మందికి అన్నదానం కింద అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టే పరిస్థితికి వచ్చాం. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్క రైతుల కోసం అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తాను. కేంద్రం 6,000, మంది 14,000, వాళ్ళు 3 విడతలు ఇస్తున్నారు, మనం కూడా ఇస్తాన్నాం. ఎప్పుడు కేంద్రం డబ్బులు వేస్తే ఆ రోజు డబ్బులు రెడీగా పెట్టుకున్నా వాళ్ళు వేసిన రోజే మన డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా తమ్ముళ్ళు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు యువత ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాం. 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఎక్కడ పోయినా ఒకటే కోసం అడుగుతున్నారు నన్ను, మీరున్నారు, మీ మీద నమ్మకం ఉంది. అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. ప్రజాహిత పాలన ఇస్తాం. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, నేను ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం పోయాను తమ్ముళ్ళు. సిబిఎన్ అంటే ఒక మాట చెప్పా, 95 సిబిఎన్ అన్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి, అప్పుడు గోళీలు ఆడుతూ ఉంటారు వీళ్ళు. గోళీలు కూడా ఆడుంటారేమో, నోట్లో వేలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. నేనే ముఖ్యమంత్రి. ఎన్నికల సమయం 2019 తెల్లవారితో బాబాయ్ లేసిపోయాడు. అసాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, దాంట్లో స్క్రోలింగ్ వేసేశారు. ఏమని? బాబాయికి గుండుపోటు. నేను కూడా నమ్మేశాను. నేను ఎప్పుడు నమ్మను, నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల, నేరస్తుల పట్ల. టైం బాగాలేదు, నేను కూడా నమ్మా. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజు కానీ నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నా. ఆ రోజు సునీత, వివేకానంద రెడ్డి కూతురు, పాపం ఆ అమ్మాయి నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమంటే